గుడ్ ఆఫ్టర్నూన్. జాతీయ హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ విభాగం ముఖ్య అధికారి డీజీ డాక్టర్ రాకేష్ గుప్తా గారికి ఈ లేఖ నుంచి చదువుతున్నాను. వారికి శుభాభివందనాలు. మీ కార్యనిర్వహణ నాయకత్వంలో హెచ్ఐవి పూర్తిగా పోలియోని అరికట్టిన విధంగా అరికట్టగలమని, ఈ సంస్థలో దీర్ఘకాలికంగా పనిచేస్తూ ఎంతటి మానసిక ఒత్తిడినైనా భరిస్తూ అత్యంత తక్కువ గౌరవ వేతనంతో మా విలువైన సేవలు కాంట్రాక్ట్ విధానంలో అత్యంత శక్తివంతంగా అందించాము. 95 మీరు రాకముందున్నటువంటి ఈ టార్గెట్ని, లక్ష్యాన్ని చక్కగా చేరుకున్నాము. అది జాతీయ నియంత్రణలో పనిచేస్తున్న అందరి ఉద్యోగుల భాగస్వామ్యంతో ఈ విజయం సాధ్యపడింది. అయితే ఈరోజుకి కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో, బాధ్యతతో తీసుకోవలసిన సంస్కరణలు మీ ముందు ఉంచుతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ నుండి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. ఆంధ్రుడిగా నా మాతృభాష తెలుగులో మాట్లాడుతున్నాను. నేను మీ ముందు ఉంచుతున్న విషయాలు, మొదటిది ఐసిటిసి అంటే కాంపోనెంట్స్ విషయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న సేవలు అందిస్తున్న ఏఆర్టీ ఉద్యోగుల వరకు అందరినీ 5 సంవత్సరాలు పైబడి సేవలు అందిస్తున్న అందరినీ కూడా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులుగా ప్రకటించాలి, పరిగణించాలి. 2, విద్యా సంస్థల్లో 11 సంవత్సరాల బాలబాలికలకు లైంగిక విద్య అందించమని మన సంస్థ చెప్పిన విధంగా అందించడానికి కౌన్సిలర్స్ వెళితే భయం వల్ల విద్యా సంస్థలు శాక్స్ కౌన్సిలర్స్కి ఈ అవకాశం ఇవ్వడం లేదు. అదే ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారికంగా ఉంటే హెచ్ఐవి నియంత్రణకు ప్రాథమిక విద్య నుంచే ప్రాథమిక ఆరోగ్యకర శారీరక మానసిక అవగాహన అందించడం సాధ్యపడుతుంది. 3వది, వివాహ వయసు 21 సంవత్సరాలకి చేయాలి. ఏ లింగ వివక్ష లేని ప్రభుత్వ విద్యా విధానాలకు విద్యార్థులకు కావాలి. 2017 చట్టం సవరణ చేయాలి. ఆ విధంగా హెచ్ఐవి వైరస్ పై ప్రజలలో ముందు భయం పోతుంది, పోగొట్టవచ్చు. ఆరోగ్యకర వివక్ష లేని స్వేచ్ఛాపూరిత సామాజిక ప్రగతికి బాటలు వేయవచ్చు. కాబట్టి విద్యా వ్యవస్థలే ముఖ్యం. కాబట్టి విద్యా వ్యవస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి. ఏ రాష్ట్రంలోనైనా సరే. అక్కడ 11 సంవత్సరాల నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం బాలబాలికలకు, కౌమార బాలికలకు, బాలలకు, అలాగే థర్డ్ జెండర్ అవ్వబోతున్నటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులను కూడా ఏ వివక్ష లేకుండా అదే విద్యా సంస్థలో విద్య అందించడం ద్వారా సమానత్వం అనే భావన పిల్లలకు అర్థమవుతుంది. అలాగే పెద్దలకు కూడా అర్థమవుతుంది. అలాగే హెచ్ఐవి మరియు సామాజిక అనేక రుగ్మతలను ఈ రకంగా తీసివేయవచ్చు, హెచ్ఐవి నివారించవచ్చు. అలాగే కుల వివక్షను కూడా మనం తీసివేయవచ్చు. ఇవి మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.